హాయ్ డియర్స్. ఈరోజు చిన్న మాట. ఆ చిన్న మాట ఏంటంటే, మాట పోగొట్టుకోకూడదు. అలానే మనకంటూ ఒక విలువ పెంచుకోవాలి. అంటే పోగొట్టుకునే దొరకవచ్చు, పారిపోయిన వాళ్ళు దొరకవచ్చు, మారిపోయిన వాళ్ళు కూడా మన దగ్గర దొరకవచ్చు. అప్పుడప్పుడు మనకు ఉన్నటువంటి ఆస్తులు పోయినా పర్లేదు, ఆస్తులు పోయినా పర్లేదు, ధనం పోయినా దొరకపట్టి సంపాదించవచ్చు. కానీ మన జీవితంలో పోగొట్టుకోకుండా ఉండవలసినవి ఒక 4 ఉన్నాయి. అందులో మీకు ముచ్చటగా ఒక 3 చెప్తాను. మొదటగా వచ్చేసి స్నేహం. అందుకోసం అంటే మన బుద్ధులు, మన ప్రవర్తన, మన చేష్టలు, మన యొక్క ఒరిజినాలిటీ, మన యొక్క ప్రతి ఒక్కటి ఫ్రెండ్కి తెలుసు. అందుకోసం మనం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. సో ఏ డాష్లకు పోయి మనం లేనిపోని తెచ్చుకోవద్దు. కాబట్టి మన దోస్తే మన యొక్క పరిచయం. సెకండ్ వచ్చేసి మన జీవితంలో సెకండ్ ఫ్రెండ్ వచ్చేసి మన సహధర్మచారి, భార్య లేదా భర్త, లేకపోతే మన జీవితాన్ని పంచుకున్నటువంటి మన యొక్క వైఫ్ లేదా హస్బెండ్. కాబట్టి వాళ్ళ దగ్గర మనం అబద్ధాలు అనేది, మాట మార్చబడం అనేది, వేరేలాగా మాట్లాడడం అనేది ఉండకూడదు. మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి జీవితం పంచుకుంటున్నది. మనం ఏం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, కష్టాలు ఇచ్చినా, సుఖాలు ఇచ్చినా అంచుకొని మనతోటి ఆమె జీవితాన్ని పంచుకున్నప్పుడు మనం కొద్దిగా నిజంగా ఉండాలి క్యారెక్టర్ తోటి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అది ఏంటిదంటే మన రక్త మాంసాలు, మన యొక్క కష్టము, మన ఇష్టము, మన యొక్క జీన్స్ని పంచుకొని పుట్టేటువంటి మన పిల్లలు. అందుకోసమే పెంపకం బాగుంటే ప్రవర్తన బాగుంటుంది, వాళ్ళ యొక్క విధానాలు బాగుంటాయి అంటారు. అందుకోసమే నీ ఇంట్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, ఎలా మాట్లాడతావో, ఎలా ఉంటావో, ఎలా నడుచుకుంటావో నీ పిల్లల ముందు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వారి యొక్క ప్రవర్తన, విధులు, వాళ్ళ యొక్క గమ్యాలు కూడా సేమ్ అలానే ఉంటాయి. నీవే కరెక్ట్ లేనప్పుడు నీ పిల్లల యొక్క ప్రవర్తన బాగుండాలి, మంచిగా ఉండాలి, నలుగురిలో గుర్తింపు ఉండాలంటే నువ్వే గుర్తింపుగా లేనప్పుడు అవి ఎలా గుర్తింపు వస్తాయి? కాబట్టి ఒక్కసారి ఫ్రెండ్ దగ్గర అయినా పర్లే, భార్య దగ్గర అయినా పర్లే, పిల్లల దగ్గర అయినా పర్లే, నిన్ను నువ్వు నిరూపించుకున్నప్పుడు, నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకున్నప్పుడు, నీ ఒరిజినాలిటీ చూపించినప్పుడు, వాళ్ళు చూసినటువంటి నీ షాడోని, వాళ్ళు చూసినటువంటి నీ యొక్క తెలియని ప్రవర్తన వాళ్ళు నేర్చుకుంటారు. దీనివల్ల మళ్ళీ మనము తిరిగి